ఈవినింగ్ 6 to 7 అరౌండ్ ఆ టైంలో బాగా పెద్ద సౌండ్ వచ్చింది. ఆ వెనక వాళ్ళ స్లాబ్ మీద పడి మా రేకుల పైనకి రాళ్ళు పెద్ద సైజ్ రాయి పడి ముక్కలై అంత ఇండ్ల మీద పడింది అనమాట. అది ఇక్కడనే నిల్చున్నా నేను. జరైతే నెత్తిలో పడుతుండే ఆ రాయి. ఏమి ఇవ్వలేదు వాళ్ళు. సైరన్ ఇవ్వడము అట్లాంటివి ఏం చెయ్యట్లేరు. అసలు టైమింగ్స్ లేవు వాళ్ళు బ్లాస్ట్ చేయడానికి. నైట్ 1 అయినా 2 అయినా ఆ టైం వరకు కూడా సౌండ్స్ వస్తూనే ఉంటాయి. అసలు పడుకునే ఛాన్సే ఉండదు. ఎప్పుడు సౌండ్లు వస్తూనే ఉంటాయి. ఎన్ని రోజుల నుంచి వస్తుంది ఇట్లా? ఇవి ఎలక్షన్స్ ముందు నుంచి అవుతున్నాయి. మన మున్సిపల్ ఎలక్షన్స్ అక్కడ కూడా చెప్పిండ్రు చాలా మంది. అక్కడికి వెళ్ళి మీటింగ్ కాడికి పోయి పని ఆపాలని అక్కడికి ఆయన మీటింగ్ కి వచ్చినప్పుడు ఇక్కడ కోమటిరెడ్డి వచ్చి ఆయన ప్రచారానికి వస్తుండ్రు కదా, తిరుగుతుండ్రు. ఆయన ఏదో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ జనాలంతా వెళ్తారు కదా, వాళ్ళందరూ వెళ్ళి ప్రాబ్లం ఏంటంటే దాని మీద బాంబులు వెళ్తున్నాయి, అవి మాకు ఇండ్ల మీద పడుతున్నాయి, అది ప్రాబ్లం అని చెప్పిర్రు. లేదు పని ఆపిస్తాం అన్నాడు ఆయన. ఏది జనవరిలో జరిగింది కదా అది. ఏది లేదు. ఆ తర్వాత మళ్ళీ 2 సార్లు పడ్డాయి. ఇది జనాలు కూడా అది కాబట్టి అది ఊకుంటుర్రు. కానీ ఈసారి స్లాబ్ కూలి అంతా పడింది. మేము ఇప్పుడు బయట పనులు చేసుకుంటున్నాం. పొద్దుగాల లేచి గంటలు కూడా ఈ పనులు చేస్తుంటే ఎప్పుడు పడుతుందో నెత్తి మీద తెలియదు. మరి కంప్లైంట్ అని ఇచ్చిరా? ఆ రోజు ఆయనకు చెప్పిరు మామూలు ఇప్పుడు కనీసం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిరా? పొద్దున రాసిండ్రు అందరు కలిసి కంప్లైంట్ రాసినాం. ఈ బ్లాస్ట్ అనేది టైమింగ్ అనేది లేదు నాకు. రోజు టైమింగ్ కాదు భయ్, టైమింగ్ టైమింగ్ అనేది లేదు. ఇప్పుడు పక్కనే ఉండే నువ్వేం చేయాలి, కంట్రోల్ బాక్స్ పెట్టుకోవాలి. 2 స్తంభాల లోతు ఎందుకు మరి అంత డెప్త్ ఎందుకు? ఇక్కడ ఒక గుంట అక్కడ ఒక గుంట నమస్తే సిఐ గారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఇది మన హౌసింగ్ బోర్డు దగ్గర నిన్న బ్లాస్టింగ్ కు మన రాళ్ళు రప్పలు వచ్చి మొత్తం ఆ బిల్డింగ్ మీద పడి తర్వాత స్లాబ్ వరిగి తర్వాత రేగులు వరిగి ఇంతవరకు మీరు రెస్పాన్సే లేదు, మీరు పట్టించుకునే పరిస్థితే లేరు. కనీసం కాంట్రాక్టర్ని పట్టుకొచ్చి లోపల కూర్చోబెట్టిందే లేదు. తర్వాత ఇప్పటికి ఇది ఒకటే కాదు, ఇది 6-7 నెలల నుంచి నడుస్తున్నటువంటి ఇష్యూ. దీనికి తవ్వుతున్నారు, అసలు ఏంది ఎస్టిమేట్ ఏంది, దేనికోసము? తర్వాత ఓపెన్ బ్లాస్టింగ్ పెడతారా ఇండ్ల మధ్యలో? కంట్రోల్ బ్లాస్టింగ్ పెట్టుకోవాలా? ఫస్ట్ వాడిని ఇంతవరకు మీరు అరెస్ట్ చేయలేదు. మరి మేమన్నా తెల్ల గౌరవం రావాలన్నా మొత్తం ఇక్కడి నుంచి జనాలను తీసుకొని అమ్మంటే వస్తాం, మరి డీజీపీ దగ్గరికే వస్తాం. ఆమె గుప్త నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నా తెలిసింది. సారు మాకు భయం అవుతుంది సారు. తెల్లనాక నిద్రపోదంగా ఈ అమ్మ వాళ్ళ ఇంట్లో పండుకుతున్నాను. నాకు కొడుకులు కూడా నవ్వలేరు. రాళ్ళు వచ్చి గోడలు కూడా పలుగుతున్నాయి, చిన్న చిన్న రాళ్ళు కూడా వస్తున్నాయి సార్. ఎట్లా మాకు దగ్గరకుంది, గుట్ట దగ్గరకుంది సార్. ఇల్లు కట్టిస్తారా? పానం పోతుంది, ఇల్లు పోతుంది. మాకు ఏం చేయము నాయన. మాకు ఇల్లు పైసలు పెట్టి కంకె రూపాయలు వచ్చి సంపాదించుకున్నాం. ఇల్లు పోతే ఇల్లు కట్టిస్తాడా? మర్చిపోతే మర్చి కట్టిస్తాడా? ఎప్పుడు మేము ఉండమా పోమా? ఖాళీ మొత్తం తీసుకోవాలి. మేము ఎక్కడన్నా పోతే మాకు జాగ చూపి. వాళ్ళు ఇచ్చింది కాదు కదా, ఇది అప్పుడు ఇచ్చిందే. మీరు ఇట్లా చేస్తే పద్ధతి ఇచ్చింది కదా, వాళ్ళు ఏడు ఇయ్యరు, గుంజుకుంటారు అంతే. ఇది కలెక్టర్ తో పాటు ఒకటి ఎస్పీ కూడా ఇవ్వాలి. ఒకటి లతీసాబ్ గుట్ట ఘాట్ రోడ్ కానీ, మరి అదేవిధంగా బ్రహ్మంగారి గుట్టకు ఘాట్ రోడ్ కానీ మరి జరుగుతున్నటువంటి తీరు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు తాయిలాలు అందిస్తున్నటువంటి తీరు, మరి అదేవిధంగా మరి ఘాట్ రోడ్ వేయాల్సింది మొత్తము 30 ఫీట్లు 40 ఫీట్ల గుంతలు ఎందుకు తవ్వుతారో అర్థం కానటువంటి పరిస్థితి. మరి ఈరోజు హౌసింగ్ బోర్డుకి వస్తే వాళ్ళే చెప్తా ఉన్నారు, రోడ్లు వేయడం లేదు, రోడ్ల కోసం కాదు ఈ తవ్వేది, గుప్త నిధుల కోసం తవ్వుతున్నట్టు ఉంది. బ్లాస్టింగ్ పెడితే కనీసం నిన్న పెద్ద ఎత్తున ప్రమాదం జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. నిన్న బ్లాస్టింగ్ 6:30కి అట్లా పెడితే మరి పెద్ద ఎత్తున రాయి పెడ్డలు మొత్తం కూడా ఇండ్ల మీద పడి ఇండ్లలో స్లాబ్ కూడా పలిగి మరి ఇంట్లో ఉన్నటువంటి వంట చేసే మనిషి దగ్గర పడ్డటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. దాంతో పాటు రేకుల ఇండ్లు, తర్వాత అట్లనే ఒక 7-8 ఇండ్లు ధ్వంసమైనటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి వీళ్లకు ప్రొసీడింగ్ లేదు, శాంక్షన్ లేదు, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు, మరి ఎలాంటిది లేకుండా మరి డిపిఆర్ లేదు. మరి దేనికోసము, ఎందుకోసము మరి ఈ యొక్క లతీసాబ్ గుట్ట ఘాట్ రోడ్ కానీ, తర్వాత బ్రహ్మంగారి గుట్ట ఘాట్ రోడ్ కానీ మరి ఎందుకు ఈ విధంగా మరి తవ్వుతుండ్రో ఒకసారి మరి ఈ యొక్క జిల్లా మంత్రి అయినటువంటి వ్యక్తి ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముందు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రావాలా, తర్వాత ప్రొసీడింగ్స్ రావాలా, ఎంత శాంక్షన్ అయింది, ఏమైంది, తర్వాత డిపిఆర్ తయారు కావాలా, తర్వాత ఎన్ని ఫీట్ల రోడ్డు ఎక్కడ ఏంది అనేది రిపోర్టు డీటెయిల్ ప్రాజెక్ట్
ఆడిట్ రిపోర్ట్ రావాలా, ఏది లేకుండా మరి అలా పేద ప్రజల హౌసింగ్ బోర్డుకు సంబంధించిన ప్రాణాలని మరి తీయడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా మంత్రి అగత్యానికి మరి దారులు వేస్తున్నట్టుగా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కూడా వీళ్ళని బెదిరించి మరి ఒకవేళ బ్లాస్టింగ్ పెట్టిండ్రు అనుకోండి, కంట్రోల్ బ్లాస్టింగ్ పెట్టాలి కదా, ఓపెన్ బ్లాస్ట్ ఇండ్ల మధ్యలో ఓపెన్ బ్లాస్ట్ పెడతారా? మరి ఇప్పటికీ 4 సార్లు 5 సార్లు అయింది. ఎలక్షన్ టైంలో ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు అడిగిండ్రు వెంకటరెడ్డి గారిని, నిలదీసిండ్రు. ఇక్కడ బ్లాస్టింగ్ అవుతుంది, బాంబులు పెడతా ఉన్నారు, దేనికోసం పెడతా ఉన్నారు, ఎందుకోసం పెడతా ఉన్నారు, మా ఇండ్ల మీద రాళ్ళు వచ్చి పడుతున్నాయి, మా ప్రాణాలు ఎప్పుడు గాలి కలిసిపోతే అర్థం కానటువంటి పరిస్థితి ఉందంటే అట్లాంటి జరగదు, బ్లాస్టింగ్ పెట్టేది ఉండదు అని చెప్పినటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత గెలిచి గడ్డెక్కి మరి కనీసం కూడా ఈ యొక్క వాళ్ళకి చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి నిన్న అంత పెద్ద అగాధం జరిగితే ఒక్క లీడర్ రాలే. నల్గొండల మేయర్లు ఉంటారు, నల్గొండల కార్పొరేటర్లు ఉంటారు, జిల్లా మంత్రులు ఉంటారు, ఏ ఒక్కరు కూడా ఇక్కడ హౌసింగ్ బోర్డుకు వచ్చి కనీసము ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మరి ఏం చేయాలా, తదుపరి ఈ ఇబ్బందులు రాకుండా ఎట్లా చేయాలా, కనీసం లతీసాబ్ గుట్ట ఘాట్ రోడ్ ఏమంటున్నాం మేము ఉన్నప్పుడే దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసినాం. బ్రహ్మంగారి గుట్టకు కూడా రోడ్ ఏమంటున్నాం, అప్పుడు మేము ఉన్నప్పుడే ఏర్పాట్లు చేసినాం. కానీ ఘాట్ రోడ్ ఏమంటే మొత్తం అండర్ గ్రౌండ్ దగ్గర 30 ఫీట్ల రోడ్డు మన బాటం లెవెల్ నుంచి మొత్తము ఒక సొరికెలాగా కోసి మరి అందులో ఏమన్నా నిధులు వస్తే దోసుకుందామనా? మరి అర్థం కానటువంటి పరిస్థితులు ఇలా ప్రజలు ఉక్కిరి పిక్కిరి పడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మరి కనీసం బృందావనం ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో కనీసం ప్రొసీడింగ్ లేదు, కనీసం శాంక్షన్ లెటర్ లేదు, కనీసం టెండర్ వేయలే. దగ్గర 109 కోట్లు 110 కోట్లు నామినేషన్ మీద ఇస్తారా? ఒకసారి ఆలోచన చేయండి. మరి ఏ ఫండో ఏందో ఏమో ఆ గుట్టను మాత్రం శిథిలం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా. మొత్తం అక్కడ ఉన్నటువంటి బ్రహ్మంగారి గుట్ట, అమ్మవారు దుర్గామాత, తర్వాత అక్కడ ఉన్నటువంటి శివాలయం అన్నిటికీ దుమ్ము పట్టేటట్టు చేస్తున్నారు. మరి ఆ లతీసాబ్ గుట్ట కూడా మరి ఆ ఘాట్ రోడ్ వేయకుండా దాన్ని మరి ఇంతకు అవుతుందా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నది. కాబట్టి వెంటనే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కూడా మేము కంప్లైంట్ ఇస్తా ఉన్నాం. మరి 3 శాఖలు ఇమ్మీడియట్ పోలీస్ వాళ్ళు ఆ కాంట్రాక్టర్ తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత అక్కడ ఎవరైతే పర్మిషన్ లేకుండా ఆ గుట్ట దొవ్వినరో ఆ గుట్టకు దొవ్వినటువంటి మట్టి గాని, ఆ గుట్టకు దొవ్వినటువంటి మైనింగ్ గాని మరి ఇలా ₹1 కూడా గవర్నమెంట్ కట్టకుండా టోల్ గేట్ పెట్టుకొని డబ్బులకు అమ్ముకుంటున్నటువంటి సందర్భానం. కోమటిరెడ్డి వెంకరెడ్డి సంబంధించినటువంటి రైట్ లెఫ్ట్లు మరి ఆ గుట్టకు సంబంధించినటువంటి మట్టి గాని, ఆ గుట్టకు సంబంధించినటువంటి మైనింగ్ గాని, ఆ గుట్టకు సంబంధించినటువంటి నిధులు గాని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే ఎస్పీ గారు, కలెక్టర్ గారు దీని మీద స్పందించకపోతే ఒక వారం రోజుల తర్వాత పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి ప్రజల ఆగ్రహానికి మరి బలి కావాల్సి వస్తుందని కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఎవరైతే నష్టపోయినరో, ఎవరైతే ఇండ్లు స్లాబులు డిస్టర్బ్ అయిందో వాళ్ళకి వెంటనే కలెక్టర్ గారు నష్టపరిహారం కూడా ఇవ్వాలని మరి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.